సో హాగేస్ మనకి ఇంటర్లింక్ నుంచి న్యూ అప్డేట్ అనేది వచ్చిందన్నమాట. ఏంటంటే మనకి ఇప్పటి నుంచి మనం ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ వీసా కార్డ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఈ షార్ట్ వీడియోలో అయితే మీకైతే చెప్తాను అనమాట. సో మనకి ఈ ఏదైతే ఇంటర్లింక్ వీసా కార్డు ఉందో, సో ఫస్ట్ మనకి నార్మల్ పీపుల్కి అయితే కాదు, ఎవరైతే ఈ క్రిప్టో యూజర్స్ ఉంటారు కదా మనకి, సో వాళ్ళకే మనకి యూజ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకోవాలా వద్దా బ్రో అని అంటే మాత్రం, మీరు ఫ్యూచర్లో ఒకవేళ క్రిప్టో సైడ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. సో లేకపోతే నార్మల్ యూజర్స్కి నన్ను అడిగితే అంత యూజ్ అనేది ఉండకపోవచ్చు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఈ క్రిప్టో వీసా కార్డ్ అనేది మనకి ఎలా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనమైతే కార్డ్ అనేది కొనుక్కోవాలి మనకి. అండ్ సెకండ్ వచ్చేసి మనకైతే మినీ క్యాంపెయిన్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ లాస్ట్ థర్డ్ వచ్చేసి ఏంటంటే, ఏదైతే ఈ 2 years ఉందో, ఈ 2 yearsలో మంత్లీ 10K యూజర్స్కి అయితే కార్డ్ అనేది ఫ్రీగా అనేది ఇస్తారనమాట. సో ఇలా ఈ 3 waysలో మనం అయితే మన కార్డ్ అనేది సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఈ కార్డు మెయిన్గా మనకైతే క్రిప్టో యూజర్స్కి మాత్రం అవసరం పడుతుంది. నార్మల్ యూజర్స్కి అంతకైతే అవసరం అనేది ఉండదు అన్నమాట. సో ఒకవేళ మీరు క్రిప్టో ఒక కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ నా ఛానల్లో నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ షార్ట్ వీడియో చూసి అప్లై అనేది చేసుకోండి.